ఒక ఎకరాలో 10 నుంచి 12 బాక్సులు మీ విస్తీర్ణం బట్టి మూలలను బట్టి దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. ఆ 12 కానీ 10 బాక్సులకు చేయడానికి మనకు ఎంత ఖర్చు వస్తుంది అని అంటే ల్యాండ్ ప్రిపరేషన్ ప్లస్ బెడ్స్ కొట్టడానికి 25,000 to 30,000 మీ ప్రాంతాన్ని బట్టి కూళ్ళని బట్టి ఖర్చు వస్తుందండి. మొత్తం ల్యాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి, మంచిగా దున్నడానికి, మంచిగా బెడ్స్ కొట్టుకోవడానికి అన్నిటికీ మొక్కలకు 19,000 నుంచి 21,000 దాకా వస్తుందండి ఒక ఎకరానికండి. అంటే 10 to 12 బాక్సెస్ వచ్చే ఒక ఎకరకు చెప్తున్నాను నేను క్యాల్కులేషన్. మీరు అది డివైడెడ్ బై 1 బాక్స్ చేసుకోండి. 10 బాక్సెస్ వేసుకోండి క్యాల్కులేషన్ ఈజీ కొరకు. 10 బాక్సెస్ చేస్తే మనకు ఎంత ఖర్చు వస్తుంది? 25,000 to 30,000 వస్తుంది మీ ప్రాంతాన్ని బట్టి ల్యాండ్ ప్రిపరేషన్ కొరకు, ఇంక్లూడింగ్ పిట్స్తో వరకు కూడా. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే మొక్కలు తెచ్చుకుంటామండి. మేము కూడా మొక్కలు ఏం చేసినామో 14-15 మంది రైతులను కలిసి పూనా దగ్గర మన ఎస్పీకే పద్ధతిలో నర్సరీ పెంచే వాళ్ళ దగ్గరికి పోయి ఒక లోడ్ నిండా అందరం కలిసి తెచ్చుకున్నామండి. తెచ్చుకొని దాన్ని ఏం చేసినాము అని అంటే మాకు అప్పుడు క్యాల్కులేషన్ చేస్తే 19,400 రూపాయలు నాకు 12 బాక్సులకు ఖర్చు వచ్చిందండి. మనం 10 బాక్సులకే అనుకుందాం, 20,000 ఖర్చు అనుకుందాం. మళ్ళీ అడ్డగోలుగా పోయి నాకు మొన్న ఆయన చెప్పిండు, సార్ గురువుగారు మేము మీరు చెప్పినట్లు నర్సరీ పెట్టినాం, అంత పెట్టినాం, నేను 5 బాక్సులే పెట్టినా కానీ నాకు 30,000 ఖర్చు వచ్చిందండి మొక్కలు తెచ్చుకునికే అన్నాడు. అదేంద్రభయ్య అంత ఖర్చు ఎందుకు పెట్టినావు? ఎప్పుడైతే రైతు అతి తక్కువ ఖర్చు పెట్టి ఉత్తమమైన మొక్కలు తెచ్చుకుంటాడో నువ్వు ఒక శాస్త్రవేత్త, నువ్వు ఒక పరిశోధకుడు, నువ్వు ఒక ఎవరో చెప్పినా నమ్మకండి. 6 ఫీట్ల చెట్టు, 8 ఫీట్ల చెట్టు, 10 ఫీట్ల చెట్టు మీరు పెట్టిందడ 2 సంవత్సరాలలో పంటలు వస్తాయి. ఇట్స్ ఎ ట్రాష్. మనం ఎందుకున్నామండి మరి 2 సంవత్సరాలు ఎందుకు ఆగుదాము? చిన్న మొక్కలు 3 feet 4 feet 5 feet మొక్కలు తెచ్చుకొని ఎమిటోడ్స్ లేనటువంటి ఏరియాలో మంచి నర్సరీలో కొంచెం దూరమైన మనకు జీవితాంతము, మన జీవితం కాదండి, భావి జీవితం మొత్తం మన మనమనులు మనవరాళ్ళకు కొడుకులకు కూడా ఫలితం ఇచ్చే చెట్లను తెచ్చుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వృక్షాలను తెచ్చుకోవాలి. అటువంటి వృక్షాలను తెచ్చుకొని మేము స్టార్ట్ చేసినాం. ఏ రోజు నాకు ఒక నిమ్మ చెట్లు తప్ప తతిమ చెట్లన్నీ చాలా బ్రహ్మాండంగా వచ్చినాయండి. నిమ్మ చెట్లు నాకెందుకో నా ప్లేస్లో కొంచెం రావేమో అని కొంచెం డౌట్ వచ్చింది. ఒక్కోసారి నేను అల్లం పెడుతున్నా, అల్లము సక్సెస్ కావట్లేదు నా దగ్గర, కానీ తతిమే అన్నీ సక్సెస్ అవుతున్నాయి. నేలను బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి. అట్లా మనకేమైంది, 30,000 రూపాయలు ల్యాండ్ ప్రిపరేషన్, మొక్కలకు 20,000. దానిలో పైప్ లైన్ కూడా చేయించినామండి. మీరు ఒకసారి చూడండి. ఆ పైప్ లైన్ కూడా చాలా సింపుల్గా చేసినాము. పెద్ద పైప్ లైన్ 2.5 inch పెట్టేసేసి 2 inch పెట్టినాము, ఒకటి 2.5 inch పెట్టినాము. దానికి రెయిన్ పైప్స్ పెట్టాం. దీనికంతా నాకు ఎంత ఖర్చు వచ్చిందంటే 28,000 రూపీస్ వచ్చిందండి 1 ఎకర్కు. 10 బాక్సెస్ 12 బాక్సెస్ చేయనికే నాకు 28,000. అప్పుడు ఎంత అయింది సార్? 30,000 ప్లస్ 20,000 ప్లస్ 30,000 వేసుకుందాం, 60,000-80,000. ఇస్ ఇన్ ఎ వరెస్ట్ కేసు నువ్వు లావిష్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా కూడా రూమ్లో, ఎవరో కూలోళ్ళకు జీతగాళ్ళకు చెప్తే చేసినా కూడా 1,00,000 రూపాయలు అయితే. వాళ్ళు ఎంబడి ఉండి చేస్తే 75,000 80,000 ఇంకా 60,000 చేసుకునే తోళ్ళు ఉన్నారు. వాళ్ళే కష్టపడితే, భార్య భర్త కష్టపడితే 50,000-60,000 అయిపోతుంది. అది పెట్టిన తర్వాత బెడ్స్ తయారైన తర్వాత ఆకుకూరలు వేసుకుంటాం సార్. ఆకుకూరలకు మొత్తం నాకు కలిసి 11,000-12,000 విత్తనాలకు అయ్యాయండి. ఆకుకూర విత్తనాలు, కూరగాయ విత్తనాలు మళ్ళీ సపరేట్ కొనుక్కొచ్చుకున్నాం. ఏమేమి ఉంటాయి మనకు ఆకుకూరలు? కొత్తిమీర కాడ నుంచి మొదలు పెట్టుకొని పుండుకూర వరకు. నీకు ఎంత ఓపిక ఉంటే అన్నీ ఆ బెడ్స్ మీద మొత్తము, ఎట్లయితే మనం బెడ్ కట్టింటామో బెడ్ మీద మొత్తం ఆకుకూరలు వేసుకుంటాం. నేను ఇక్కడ ఎట్లా ప్రాక్టీస్ చేసిన సార్ అంటే నాకు మొత్తం 112 బాక్సులు ఉన్నాయండి. 112 బెడ్లు ఉన్నాయి, మొత్తం 25 బాక్సులు కలిసి. నేను ప్రతి నెల 17 బాక్సులు వేసేది అన్నట్టు. ఇప్పుడు నేను కూరగాయల స్టేజ్ అయిపోయింది నాది. నేను కూరగాయల స్టేజ్ నుంచి బయటకు వచ్చిన కాబట్టి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు దానిలో మొత్తము మిరప, పసుపు, పెద్ద పంటలకు పోదాం అనుకుంటున్నాం. ఆకుకూరలు కొన్ని ఇంటి కొరకు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇంతకుముందు కమర్షియల్గా చేస్తుంటాం. అదే ఇంతకుముందు కొంతమంది అంటున్నది ఏంటి అని అంటే ఇది పని చేయదు, తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనేది మార్చుకుందామండి. నేను ఇప్పుడు రేపు జూన్లో వర్షాలు పడిందో దేనికి పోతా అంటున్నాను? సుగంధ ద్రవ్యాలకు పోతా అంటున్నాను.
నాకు అది ఇంకో 1 year 1.5 year తర్వాతను నాకు రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అట్లా మనకేమైంది సార్ అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30,000, 20,000, 30,000 మొత్తం 60,000-80,000 రూపీస్ అయింది. 1 lakhtతోన 1 ఎకరా చేసి దానికి ఏం చేసినాము, కూరగాయలు కూడా వేసుకున్నాము. అంత వేసుకున్న తర్వాత 3 నెలల నుంచి ఆకుకూరలు రావడం మొదలు పెడతాయండి. మీరు ఆకుకూరలు ప్రీమియంగా అమ్ముకోవాలి అని అంటే మీరు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక వ్యాపారవేత్త కూడా కావాలండి. మనమందరం మన పూర్వీకులు మొత్తం నష్టపోయింది ఎక్కడ అనంటే మనం పండించినాం, చాలా కష్టపడ్డాం, ఎండకు వానకు తడిసి పెట్టినాం, కష్టానికి నష్టానికి అంతా బేరై చేసినాము. కానీ మనం ఎవరికి ఇచ్చినాము అంటే ఈ వస్తువులు మొత్తం ఒక మీడియేటర్, ఒక సౌకారికి ఇచ్చినాం. దాన్ని పోయి ఆ సౌకారికి అమ్ముకున్నాం. ఆ సౌకారి మనతోన ఆ రోజు మార్కెట్ రేటు కొనుక్కున్నాడు. ఆయన దాన్ని ఏం చేసిండు, దాన్ని బాయ్ ప్రోడక్ట్ చేసి పల్లీలు కొనుక్కున్నాడు అనుకో, ఆయన ఏం చేసిండు, పల్లీలాగా అమ్మలే, నూనె చేసి నూనె అమ్మిండు, చెక్క అమ్మిండు, పొట్టు అమ్మిండు. మనమేం అమ్మినాం, ఓన్లీ పల్లీలు అమ్మినాం. అది ఎంతకు అమ్మినాం, 7,000కి 8,000కి అమ్మినాం. ఇదేదో బాగాలేదు అని చెప్పి మేమేం చేసినాం, గానుగా కూడా పెట్టుకున్నాం. మా పల్లీలను మేమే ఆడించుకొని మేమే పల్లీలు చేసుకొని ఆ పల్లీలను నూనె పట్టించి నూనె మంచి రేట్ అమ్ముకుంటున్నాం, చెక్క మంచి రేట్ అమ్ముకుంటున్నాం, పొట్టు మా మల్చింకో దానికో దీనికో వాడుకుంటున్నాం, బుడ్డ పొట్టు మా ఆవులకు మేకలకు వాడుకుంటున్నాం. అట్లా ఏమవుతుంది, మేము నువ్వులు ఒక రైతున్నాడు ఇక్కడ, మన రైతే, ఆవాలు ఒక రైతున్నాడు. నేను మొన్న బండియలే మన రైతు దగ్గరనే నువ్వులు తీసుకొని నేనే నూనె చేపించేసిన. నువ్వు గానుగ పెట్టుకునే స్టేజ్ లేదా రైతుకు, గానుగ పెట్టుకున్న దగ్గరికి పోయి వర్క్ చేయించుకొని చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, పల్లీలు పండించుకొని వచ్చి మా దగ్గర గానుగ పండించుకొని పోయి నూనె అమ్ముకుంటున్నారు. అంటే ఎప్పుడైతే వ్యవసాయదారుడు వ్యాపారవేత్తగా ఆలోచించడం మొదలు పెడతాడో, మీడియేటర్ను తీసేస్తాడో, ఆ మీడియేటర్ లేనప్పుడు ఆ వ్యాపారస్తుడు పొందే లాభాన్ని కూడా రైతు పొందుతాడో, ఇప్పుడు ఆర్థికంగా ఈయన ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా నేను మినిమం వారానికి 10,000 రూపాయల కూరగాయలు అమ్మినా కూడా, ఇప్పుడు ఇన్కమ్ కార్డుకి పోద్దామండి, 10,000 రూపాయల కూరగాయలు అమ్ముతున్నాం అనుకుందాం. 10,000 రూపాయలు అమ్మినా కూడా 4 వారాలకు 40,000 రూపాయలు మనం కూరగాయలు అమ్ముతాం. ఒక జంట ఫుల్గా పనిచేస్తే దానిలో కలుపు తీయొచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు, అన్ని వర్కులు చేయొచ్చు అండి. మేము అప్పుడు 25 బాక్సులు ఉన్నాయి కాబట్టి మేము దానికి 4గురిని ఇస్తామండి. 4 వాళ్ళు 365 days వర్క్ చేస్తారు. ఏదైనా జ్వరం జలుబు తప్పని దినాలన్నీ పనిచేస్తారు. అప్పుడు మీకు 20,000-25,000 రూపాయలు ఒక జంటకు, ఒక ఎకరకు ఖర్చు పెట్టినా, నువ్వు కూరగాయలలోనే వచ్చిన వారానికి 10,000 రూపాయలు అమ్మితే 40,000 వచ్చినా దానిలో 20,000-25,000 జీతగానికి తీసేద్దామండి. ఓ 10,000 మెయింటెనెన్స్ తీసేద్దాం, ఓ 5,000 కరెంటు బిల్లు తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, కూరగాయలలో వచ్చిన, నేను మినిమం చేస్తున్నా అండి, నేను మ్యాక్సిమం చేయట్లేదు. మ్యాక్సిమం చేస్తే ఇంకా చాలా ఉంటుంది లెక్క, డబల్ ద రేట్ అనుకుంటాం. వరెస్ట్ కేసు చెప్తున్నాను నేను. అప్పుడు మీకు ఏమైంది, ఖర్చు, ఆ నెలవారీ ఖర్చు, కూరగాయలలో వచ్చిన పైసలు సరిసమానం అయిపోయినాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.